బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము లాంటిదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆస్తుల కోసమే కల్వకుంట్ల ఫ్యామిలీలో తగాదాలన్నారు. నేరెళ్ల ఘటనపై ఆ రోజే కవిత మాట్లాడితే తాను సెల్యూట్ చేసేవాడినని చెప్పారు. గ్రామ, మండల జిల్లా కమిటీలను వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చిట్చాట్లో తెలిపారు. ఇక లోకల్ బాడీ కంటే ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కక్షపూరితం అంటారని సీబీఐకి అప్పగించారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఇక కాళేశ్వరం కేసును సీబీఐ నిష్పక్షంగా విచారణ చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే ఫ్లైట్ లో ప్రయాణించారన్నది అవాస్తవమన్నారు మహేష్ కుమార్. తాను, కవిత చాలాసార్లు ఒకే ఫ్లైట్ లో వెళ్లామని చెప్పారు. కవిత కాంగ్రెస్ లోకి వస్తుందని అనుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందన్న నిజాన్ని ఆమె ఒప్పుకున్నారని చెప్పారు. ఇక దేశం మొత్తం యూరియా కొరత ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేంద్రం యూరియా ఇవ్వకపోవడం వల్లే రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రస్తుతం యూరియాను సక్రమంగా సరఫరా చేస్తున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవమేనన్నారు మహేష్ కుమార్. ఇద్దరు అన్నదమ్ముళ్లు ముక్కుసూటిగా మాట్లాడుతారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తోందన్నారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను కాకుండా రాష్ట్రాన్ని యూనిట్గా చూస్తారని చెప్పారు.